ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ సార్. హలో సార్, ఒక 10-15 డేస్ నుంచి నేచర్ని అబ్జర్వ్ చేస్తే ఈరోజు అలా కార్లో వస్తుంటే అనిపించింది. అంటే స్పెషల్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళని చూస్తుంటే, బయట రోడ్డు మీద అట్లీస్ట్ అమ్మే వాళ్ళని బిజినెస్ చేసుకునే వాళ్ళని చూస్తే ఆ పాస్ట్ 15-20 డేస్ ఆల్మోస్ట్ వాళ్ళకి ఏం లేదనే చెప్తుంది. అయితే నేను కార్లో వెళ్తున్నా, వర్షం పడుతుంది, నాకేం ఎఫెక్ట్ పడట్లే. ఇంకొకరు ఆటోలో వెళ్తున్నారు, బైక్ మీద వెళ్తున్నారు, నడుచుకుంటే వెళ్ళే వాళ్ళు ఫ్లైఓవర్ కింద వెళ్ళి ఆగుతున్నారు. నేచర్ అందరికీ ఒకటే ఇస్తుంది వర్షాన్ని, కానీ మనం మన కర్మఫలంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో అనుభవిస్తున్నాం. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అంటే చాలా ప్రశ్నలకి సమాధానం దొరికేస్తుందేమో అనిపిస్తుంది సార్. ఎప్పుడు ఈ ఫింగర్స్ గురించి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక చేతి వేళ్ళే సరి సమానంగా ఉండవు, ఒక తల్లి కడుపు పుట్టిన రాతలే సరిగ్గా ఉండవని. ఈ ఒక్క పాయింట్ని అర్థం చేసుకుంటే నిజంగానే చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది కదా సార్. ఇందులోంచి కొన్ని సెపరేట్ చేసి చెప్తా. జనరల్ విషయాలు కూడా మనము కర్మకి లింక్ చేస్తాం కాబట్టి ఇందులో లేయర్స్గా ఉన్నాయి. సో ఫస్ట్ లేయర్ ఏంటంటే, ఫిజికల్ లెవెల్లో చూస్తే మనకేదో అన్యాయం జరిగినట్టు, దట్స్ కాల్డ్ పర్సీవ్డ్ ఇన్ఈక్వాలిటీ అంటారు. అంటే నాకెందుకు ఈ కష్టం, నేను సైకిల్లో వెళ్ళడం ఏంటి, వాడికి కార్ ఏంటి, బైక్ ఏంటి, దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు అని ఒక ఆస్పెక్ట్ ఫిజికల్ లెవెల్లో. రెండో లెవెల్లో చూస్తే, నిజంగా సైకిల్ మీద వెళ్తున్నవాడు హాయిగా వెళ్ళి పక్కన మంచిగా ఒకవేళ ట్రాఫిక్ స్టక్ అయిపోతే ఇట్లా సైకిల్ తీసుకుని దాటేసి అటు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఓకే, అది మనము వాళ్ళ ఇంట్రెన్సిక్గా లోపలికి వెళ్తే వాడు మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఈ లోపల కార్లో కూర్చుని ఫుల్ ఏసీ మంచిగా ఉండి వర్షం ట్రాఫిక్లో స్టక్ అయిపోయినందుకు లేట్ అయిపోతామేమో మీటింగ్ అని చెప్పి ఈ కార్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుకుంటున్నామని చూసాను. అయ్యో, ఎందుకు చాలాసార్లు అనుకుంటాం కదా, ఇది ఈ పాటికి దిగి నడిచిపోయినా వెళ్ళిపోతామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇది రెండో ఆస్పెక్ట్, దట్ యువర్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ నోవే రిలేటెడ్ టు దిస్. ఓకే, సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్, ప్రకృతి ఆస్పెక్ట్ చూస్తే, ప్రకృతి ఆస్పెక్ట్లో ఇవన్నీ మనం ప్రకృతితో చేసిన అన్యాయాలు. ఓకే, అందుకే మనం అలా స్టక్ అయిపోయి రోడ్డు మీద నీళ్లు బ్లాక్ అయిపోయి, మనం ఇక్కడ మన చుట్టుపక్కల చూస్తే రోడ్డు మీద నీళ్లు బ్లాక్ అయిపోయి ఇలా జరుగుతున్నాయి. ప్రకృతితో మనము చేసే మిస్టేక్ వల్ల టెంపరేచర్స్ పెరిగి అటు మొత్తం అంతా ఫ్లడ్స్ వచ్చేసి, లేదా అనావృష్టి వచ్చేసి అతివృష్టి వచ్చేసి మార్చుకుంటుంది. అదొక ఆస్పెక్ట్, దట్ మనము తయారు చేసేదంతా. అసలు నేను హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఎంత అనుకుంటుంటాను అప్పుడప్పుడు. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ తప్పించుకోవచ్చు అనుకుంటాము, ఆ ఫ్లైఓవర్ దిగగానే ఇక్కడ జామ్ అయిపోతుంది. మనం ఎంత తెలివి వాడామంటే అలా పైకి అక్కడ జామ్ అవుతుంది. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎప్పుడూ సాల్వ్ చేయలేదు. ఎప్పుడూ అన్ని సమస్యలని హ్యూమన్ ఇంటెలిజెన్స్ సాల్వ్ చేసుకుంటూ పోతాం, మనకి తెలిసిన దాంట్లో కరెక్ట్ అనుకుంటాం. ఇదే మైండ్ సెట్తో అందరినీ చూస్తాం, వాళ్ళకి ఏం బాస్ హ్యాపీగా ఉన్నారు అనుకుంటాం, వాళ్ళ లోపల ఏముంటుందో మనకు తెలియదు. సో అందుకని స్పిరిచువల్గా చూస్తే, ఓకే, ఎట్టి పరిస్థితుల్లో నీకు ఏ పరిస్థితి ఉన్నా, వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, ట్రై టు బీ సెంటర్డ్ అండ్ బ్లిస్ఫుల్. ఇది లేనని రోజున నువ్వు ఆ కర్మ ఫలితము తీసుకుంటూ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, అరే లేట్ అయిపోయింది, ఇదే వల్ల వాడి వల్ల లేట్ అయింది, వీడి వల్ల లేట్ అయింది అనుకుంటూ వాటికి తగ్గ కర్మ అంతా జాయిన్ చేస్తున్నావు. లేట్ అయినా ఏ టైంకి వెళ్ళాలనేది ఆల్రెడీ రిటర్న్. నేను ఆ రోజు ట్రైన్ మిస్ అయిపోతాను ఇస్ రిటర్న్. నేను ఆ రోజు బస్సు ఎక్కి జారి పడతాను రిటర్న్. మొత్తం జరుగుతుంది ప్లాన్ ప్రకారం. ఐఎమ్ జస్ట్ అన్ ఆర్టిస్ట్ ఇన్ ద సీన్. నేను వరి అవ్వాల్సిన పని లేదు, అది డైరెక్టర్ పని, డైరెక్టర్ భగవంతుడు ఆయన పని. నేను మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి నాన్ సెన్స్ చేస్తున్నా, అంత ఎమోషనల్ అయిపోయి, అంత ఫీల్ అయిపోయి, నాకెందుకు ఈ కష్టం, నాకే అంత లేదు ఈ సినిమాలో. యు ఆర్ జస్ట్ బీ ట్రాన్స్పరెంట్ అండ్ ప్లేన్. ఈ స్థితి తెచ్చుకోగలిగితే నీకు ప్రకృతి ప్రపంచం ఏది ఎఫెక్ట్ చేయదు. మనకి ఆ స్థితి ఎక్కడో దూరంగా ఉంటుంది, అది తెచ్చుకోవాలంటే యోగులకు అవుతుందేమో అనుకుంటారు. సింపుల్, స్టాప్ రియాక్టింగ్ టు సిల్లీ థింగ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, స్టాప్ రియాక్టింగ్ టు థింగ్స్. ఉన్న దాంట్లో ఇవ్వు, లేని దాంట్లో ఎక్కువ ఎక్స్ట్రా ఎఫెక్ట్ పట్టకు. నీకు కావాల్సిన వైపుకు అడుగులు వేస్తూ వెళ్ళు. అన్నిటినీ శరణాగతితో, డోంట్ టేక్ ద ఓనర్షిప్ ఆఫ్ ఇట్, టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్. ఇది నేను చేశాను, నా ఇల్లు, నా కారు, ముందుకెళ్ళా కరెక్ట్గా ఆ కారు వల్ల వస్తుంది నీకు ప్రాబ్లం. సో అందుకని డోంట్ టేక్ ద ఓనర్షిప్ ఆఫ్ ఇట్,
టేక్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాకు వచ్చిన దాంట్లో నేను ద బెస్ట్ ఏం చేయగలుగుతా, ఇప్పుడున్న సందర్భంలో నేను ది బెస్ట్ ఏం చేయగలుగుతా. నిజంగా ట్రాఫిక్లో స్టక్ అయిపోయింది, నాకు అది ఇంపార్టెంట్, నేను కొంచెం పక్కన తీసుకెళ్ళి అక్కడ ఆపేసి నడుచుకుంటూ పోతా. నో వరీ ఎనీవేర్. ఎక్కడా కూడా ఎప్పుడైతే ఆ నిస్పృహ మనలోకి వస్తుందో దడప్పా ఎందుకు ఇట్లా అవుతుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, నా లైఫ్లో ఎందుకు ఈ కష్టాలు అని వస్తున్నాయో, యు ఆర్ ఆల్వేస్ స్టక్. ఓకే, ఈ ఒక్క ట్రాఫిక్లోనే మనం, బికాస్ ఆ సీన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎన్ని రకాల మైండ్స్ అర్థమవుతాయి తెలుసా, మొత్తం వేదాంతం అర్థమైపోతుంది. దట్ ఒకడు ఎంజాయ్ చేస్తాడు, ఒకటి చాలా సింపుల్గా ఉంటాడు. నేను లిటరలీ చెప్తున్నాను, పెద్ద అకేషన్స్లో బిగ్ నగలేసుకుని చేసుకుంటూ కూడా లోపల మదన పడిపోతున్న వాళ్ళు తెలుసు. 1000 కోట్ల అప్పులు ఉన్నవాడు కూడా ఎంజాయ్ చేస్తున్నవాడు తెలుసు. 10,000 20,000 అప్పు చేసి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు తెలుసు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నావు నీ నేచర్. మనం ప్రకృతి అంటే బయట అనుకుంటుంటాం, ప్రకృతి అంటే లోపల. ఎంత లోపల ప్యూర్గా ప్రకృతిని మెయింటైన్ చేసుకుంటావో అది ఎలాగో కంట్రోల్ చేయలేవు. ఇది కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయి, ఏదో రోజున నీకు అది అర్థమైపోతే ఇట్ విల్ బి బ్యూటిఫుల్ మెకానిజం. అర్రే ఇంత బ్యూటిఫుల్ మెకానిజంని నేను ఎట్లా మిస్ అయిపోయాను ఇన్ని రోజులు అనుకుంటారు. నిజముగా ఇది ట్రై చేయాల్సిందే. ఇందులో ఏది మాయమంత్రాలు లేవు, ఏదో మ్యాజిక్లు లేవు, మోసాలు లేవు. ట్రై దిస్ నేచర్ పీస్. నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేయగలవు అంత ఇంపార్టెంట్. ఫ్యూ స్టెప్స్ ఫర్ ఇట్ సార్, స్టార్టింగ్ స్టెప్స్. ఫస్ట్ వచ్చేసి ప్రకృతిని పొల్యూట్ చేయకూడదు, మన లోపల పొల్యూషన్ చేసుకోకూడదు, ఎంత కుదిరితే అంత. ఓకే, సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పంచభూతాలని, మన లోపల ఉండే 5 ఎలిమెంట్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేయాలి. మన లోపల ఉండే ఎర్త్ ఎలిమెంట్, అన్నము. సెకండ్ వచ్చేసి మనకి ఎంత కుదిరితే అంత ఎయిర్ మంచిగా బ్రీత్, చాలా బ్యూటిఫుల్గా బ్రీత్. ప్రాణము అని చెప్తున్నా మనకు అర్థం కాదు. ఊపిరే ప్రాణము. ఊపిరిలా వెళుతూ ప్రాణాన్ని ఊపిరి అనే బండిలో ప్రాణము కూర్చుని వెళుతూ ఉంటుందంటారు. అలాంటి ఊపిరి ప్రాపర్గా తీసుకోవడం. అగ్నిని చాలా మెయింటైన్ చేస్తూ, ఎవరైనా సరే జస్ట్ లైఫ్ని రీసెట్ చేయాలంటే అగ్ని సెట్ చేసుకోవాలి. వాళ్ళ కడుపులో ఉండే జఠరాగ్నిని సెట్ చేయాలి, అది ఎంటైర్ బాడీని సెట్ అవుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్న అన్ని రకాల క్రైమ్కి గల కారణము అగ్ని. వాడు ఏదో రూపంలో కుళ్ళుబడో, జలసిబడో, మైండ్ సరిగ్గా లేకనో అగ్ని సరిగ్గా మేనేజ్ అవ్వట్లేదు. ఇది రియల్ దట్ నీ లోపల అగ్నిని మెయింటైన్ చేయి. కరెక్ట్గా టైంకి తిను, టైంకి నిద్రపో. సింపుల్, బాడీ సెట్ చేసుకుంటుంది. బాడీకి తెలుసు హీలింగ్. మరి కట్ అయితే హీల్ అవ్వాలని ఎవరు చెప్పనవసరం లేదు, హీల్ అయిపోతుంది. అలాగా మన బాడీకి తెలుసు. కొన్ని రోజులు ఆ ఫోన్ పక్కన పెట్టి 9 గంటలకు పడుకొని 5 గంటలకు లేవడం, మంచిగా నీళ్లు తాగడం, ఫ్రెష్ ఫుడ్ ఏదైనా తినడం, అగ్నిని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మన లోపల ఉండే అగ్ని అది ఏ రూపంలోనే, మెటబాలిజం రూపంలో అయినా సరే, నీ ఊపిరి ద్వారా జనరేట్ అయిన అగ్ని కానీ, నీ లోపల ఉండే నీరు ద్వారా జనరేట్ అయిన ఏదైనా సరే, మెయింటైన్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, అగ్ని. దీంతోపాటు మన లోపల ఉండే అన్నిటికంటే బిగ్గెస్ట్ థింగ్ ఇంటర్స్టిషియల్ టిష్యూ అంటాం, ఆర్ స్పేస్. ఓకే, ఈథర్ స్పేస్. దీన్ని ఎప్పుడైతే స్పేస్ మూవ్ అవుతూ ఉంటుందో మన బాడీ బాగుంటుంది. నీకు ఎంత కుదిరితే అంత కీప్ ఆన్ మూవింగ్, ఆల్ జాయింట్స్ మూవ్ అవ్వాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నీరు ఎంత కుదిరితే అంత నీరు, ఫ్రెష్ ఉన్నది, చూడగలిగే నీరు మనకి ఇట్లా నీరు ఇట్లా పట్టి తాగేవారు. నీరుని చూడండి, చూసి తాగండి వాటర్ని. ప్లాస్టిక్స్ అవాయిడ్ చేస్తే బెటర్, లేదనుకుంటే ఎంత కుదిరితే అంత ఫ్రెష్ నీళ్లు తాగండి. ఓకే, పాసిబిలిటీ. దీంతోపాటు ఈ పంచభూతాలని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సృష్టి మొత్తంలో ఏది జరిగినా ఇక్కడ తీసుకొని నేను స్ట్రెస్ అనేది. ఈ రోజుల్లో డాక్యుమెంటెడ్ దట్ ఆల్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ హ్యావ్ స్ట్రెస్ కాంపోనెంట్. నువ్వు స్ట్రెస్ పడి ఒక్క పైసా లాభం ఉండదు, నీకు నష్టమే తప్ప. సో దేనికి స్ట్రెస్ పడదు, దేనికి వరి అయిపోద్దు, దేనికి ఆవేశం అయిపోద్ది, ఎమోషన్ ఏమో అదే కామ్గా ఉండాలి. ఇది చెప్పడం చాలా ఈజీ సార్, చేయడం అనుకుంటారు. అరే కొన్ని రోజులు 41 days దీక్షలో చేయండి పోనీ, 108 days చేయండి పోనీ, నీకు డిఫరెన్స్ తెలిసాక వదలరు తెలుసా. ఒకసారి రుచి చూశాక వదలరు.
చూసే ఛాన్స్ ఇవ్వరు. 2 రోజులు చేస్తారు అవ్వట్లేదు నాతో, 3 రోజులు చేస్తారు అవ్వట్లేదు. ఒక్కసారి 6 ప్యాక్స్ యాప్స్ తెచ్చుకుని, ఒక్కసారి మంచి హెల్త్ ఉండి, ఒక్కసారి లేస్తే 4 కిలోమీటర్లు ఆపకుండా పరిగెట్టగలిగే శక్తి వస్తే మళ్ళీ వెనక్కి పోను తెలుసా, అంత బాగుంటుంది. ఇలా ఉన్నప్పుడు నీ లోపల నేచర్ బాగుంటే, నీ లోపల ప్రకృతి మెయింటైన్ అవుతే, నీ ప్రాణము కరెక్ట్గా ఉంటే, దెన్ యూ సీ ఎంటైర్ వరల్డ్ మన మాట వింటున్నట్టు ఉంటుంది. కరెక్ట్గా బయటకు వెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మనం రాగానే నువ్వు వచ్చావు, కరెంట్ వచ్చింది రాబోయ్ అంటారు. నిజంగా చేంజెస్ జరుగుతాయి. ఇంకా సో మెనీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను. నిజంగా ప్రకృతి బాగుండాలి అంటే మన మాట బాగుండాలి. మాట్లాడేది ఎప్పుడూ పాజిటివ్, సత్యమే మాట్లాడండి. సత్యమేవ జయతే, సత్యం సత్యం సత్యం. ఇది మాట్లాడగలిగిన వాడు, జస్ట్ నేను ఎప్పుడు అంట 108 days దీక్షలా చేయండి, నిజమే పాజిటివే మాట్లాడతాను. మీరు ఏం రకాల వ్రతాలు చేస్తున్నారండి, ఈ వ్రతం చేయండి. సత్యం మాట్లాడతాను, పాజిటివే మాట్లాడతాను, నా నోట్లో నెగిటివ్ వర్డ్ రాదు. ఇది 108 దీక్షలా చేయాలి. సూపర్ పవర్స్ వచ్చేస్తామంట, నిజంగా మిరాక్యులస్ పవర్స్. నేను అన్నాను అయిపోయిందని అంటారు. అది ట్రై చేయాలి. మనం అంతా కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ ఆల్ ట్రై దిస్. దట్ ఇన్ని జీవరాశుల్లో మాట నా ఒక్కడికే ఇచ్చారు కదా, నేను ట్రై చేసుకోవాలి కదా ఒక్కసారైనా అనేది తెలుసుకోవాలి. ఇది చేస్తే నేచర్ని, ప్రకృతిని అండ్ మన లోపల ఉండే ప్రకృతిని, ప్రాణాన్ని రెండింటిని మేనేజ్. ఎప్పుడైతే ఈ రెండు ఒక సింక్లోకి వస్తాయో, దట్ అవుట్ సైడ్ నేచర్ అండ్ యువర్ నేచర్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రియల్ శివ, రియల్ భగవత్ స్వరూపం. మేబీ అలా అనొచ్చు. సో కూర్చొని స్క్రోల్ చేస్తూ ఉంటే కాదు, సార్ చెప్పింది ట్రై చేసి చూడండి బాస్, అట్లీస్ట్ 11 days. తర్వాత మీకేమనిపించిందో మీరే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.